హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో రొయ్యలతో మలై కర్రీని చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకొని రొయ్యల్ని 1 కప్పు తీసుకుంటున్నానండి నేను. ఇది పావు రొయ్యలు. సో శుభ్రంగా క్లీన్ చేసి ఇలా వేసుకోండి. ఇందులోని పావు చెంచా పసుపుని యాడ్ చేసుకోండి, పావు చెంచా ఉప్పుని యాడ్ చేసుకోండి. సో రొయ్యల్ని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. సో వాటర్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతుంది, తర్వాత డ్రై అయిపోతుంది. సో అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక గిన్నెలోని ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అదే ప్యాన్లోని ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక తేజ్పత్తా, ఒక ఇలాచీ, అలాగే బిర్యానీ దినుసులు వేసుకోండి. దాల్చిన లవంగాల్ని 2 పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇందులో పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. సో ఉల్లిపాయలు స్మూత్ అయినంత వరకు వేయించుకోవాలి. సో ఇలాగా ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని 1/2 చెంచా పసుపుని యాడ్ చేసుకోండి, 1/2 చెంచా కారాన్ని వేసుకోండి, అలాగే గరం మసాలాని ఒక 1/2 చెంచా వేసుకోండి. జీలకర్ర పౌడర్ని అలాగే ధనియాల పొడిని 1/2 చెంచా వేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా వేగేలా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూను. మళ్ళీ వేయించుకోండి 1 నిమిషం పాటు. ఇలా వేయించుకున్నాక టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వరకు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని టమాటా అనేది ఫుల్గాను మసాలా అంతా వేగేలా వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా వేయించుకున్నాక ఇందులో రొయ్యల్ని వేసి 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకొని ఇందులోనే లాస్ట్లో ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక లాస్ట్లో 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి. ఇలా పాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. సో ఇందులో నేను అస్సలు వాటర్ని యూజ్ చేయట్లేదు. ఇలాగ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ ఓపెన్ చేయండి. సో చూసారా, కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రైస్లోకి, రోటీస్లోకి, బిర్యానీస్లోకి. చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే మన ప్రశాంతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.